దుర్గుణాభవంతి అని మనకు ఒక మాట ఉంది. ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళ తాలూకు లక్షణాలు కొద్దిగా మనకు వస్తాయి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని ఒక మాట ఉంది కదా. వారు వీరవుతారు, వీరు వారవుతారా అన్నది ఎవరిది ఎక్కువ బలమైన వ్యక్తిత్వమో, ఎవరివి ఎక్కువ బలమైన లక్షణాలో దాన్ని బట్టి ఉంటాయి. మనకు ఆంగ్లంలో కూడా ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ గురించి నేను చెప్పేస్తాను అని. అంటే నా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి నేను చెప్పుకోనక్కర్లా, నాకు స్నేహితులు వీళ్ళండి అని 10 మంది పేర్లు చెప్తా, నీ స్వభావం ఇది, నీ గుణం ఇది, నీ వ్యక్తిత్వం ఇది అని నిర్ణయించేయచ్చు. అందువల్ల ఆ కలిసి తిరిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఇంతో అంతో ప్రభావం ఈ వ్యక్తి మీద ఉంటుంది. ఇవి సానుకూల ప్రతిస్పందనలు, అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటారు ఆంగ్లంలో. అట్లా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అవి మన మీద ప్రభావం చూపించవచ్చు.